కాశీ అనగానే మంగళగౌరి అంటారు. మంగళగౌరి అమ్మవారి గుడి ఎక్కడ ఉంటుందమ్మా? మంగళగౌరి గుడి, శివుడితో కూడిన మంగళగౌరి గుడి పంచగంగా ఘాట్లో ఉందనుకుంటా. అక్కడ అందులో ముఖ్యంగా ఒక ప్రత్యేకత ఉందండి. మయూరాదిత్యుడి దేవాలయం కూడా మంగళగౌరి గుడిలోనే ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే, అక్కడ ఆదిత్యుడు శివుడి కోసం తపస్సు చేసినప్పుడు ఆయన వేడి భరించలేక బాగా వేడెక్కిపోయిందట. ఆ తపస్సు తాలూకు ద్వాదశాదిత్యుల్లో ఒకరు ఆదిత్యుడు. ఈ శివాలయము మంగళగౌరి అన్నీ కలిపి ఒకటే చిన్న దేవాలయము. ఆ దేవాలయంలోనే ఒకవైపు గోడకి ఆదిత్యుడిది ఉంటుంది. ఆ ఆదిత్యుడి ప్రత్యేకత ఏంటంటే, ఈయన వేడి భరించలేక, ఈ తపస్సు వేడి భరించలేకపోతున్నాము అంటే ఈయన చల్లగా ఉండాలి అని చెప్పి, చల్లబడాలి అని చెప్పి శివుడు ఇలా ముట్టుకున్నాడట ఆయనని. అప్పుడు ఆయన మంచులాగా అయిపోయాడట. సో ఆ దేవాలయంలో మనకి వాతావరణంలో వేడి చల్ల ఎలా ఉన్నా ఆ వరకు ఆ ఆదిత్యుడిని ముట్టుకుంటే చల్లగా తగులుతాడు. వెళ్ళి అందరూ తాకచ్చు, గోడకి ఉంటారు, ఆదిత్యుడిది ఇలా ఉంటుంది, మనం తాకి చూడొచ్చు అనమాట. అదొకటి. ఆ తర్వాత మంగళగౌరి పెళ్ళైన కదా, మంగళగౌరి నోములు అవి చేస్తాం కదా, ఈ దేవతని మనం వెళ్ళి అక్కడ పూజ చేసుకోవచ్చు అని చెప్పారు. అదే కాకుండా అక్కడ నవగౌరి దేవాలయాలని ఉన్నాయండి వారణాసిలో. అందులో మంగళగౌరి దేవాలయం కాకుండా మిగతా గౌరులు లలితా గౌరి, జ్యోతి గౌరి అని అలా గౌరీ దేవాలయాలు ఉన్నాయి. అవన్నీ 9 గౌరీలు కూడా ఉన్నారని వారణాసిలో చెప్పారు. అవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి, చూడొచ్చు. మంగళగౌరి ఇవన్నీ మంగళగౌరి ప్రధానంగా మనం చూస్తాము, మిగిలినవన్నీ పక్క పక్కనే ఉన్నాయి, అక్కడక్కడే ఉంటాయి, చూడొచ్చు అని చెప్పారు. గౌరీ కేదారేశ్వర దేవాలయం ఎక్కడ ఉంటుందమ్మా? అది కేదార్ ఘాట్లో ఉందండి. ఆ దేవాలయానికి మనము కేదార్ ఘాట్లో, గంగ నుంచి కేదార్ ఘాట్లో దిగితే మెట్లు డైరెక్ట్గా దేవాలయంలోకి ఉంటాయి. బయట నుంచి అయితే కనుక కొంచెం లోపలికి నడిచి వెహికల్లో వచ్చి కుమారస్వామి మఠం అని ఉంది, ఆ మఠం పక్కనే ఈ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయం ప్రాముఖ్యత ఏంటి అంటే, అసలు వారణాసిలో కొన్ని దేవాలయాలు ఎలా ఉన్నాయంటే, జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో జ్యోతిర్లింగాల తాలూకు శివుడి అవతారాలన్నీ వారణాసిలో ఉన్నాయి. అలాగా కేదార్నాథ్లో ఉన్నటువంటి కేదారేశ్వరుడిని పోలినటువంటి శివుడు ఈ కేదార్ ఘాట్లో ఉన్నటువంటి కేదార గౌరీ, వాళ్ళు అర్ధనారీశ్వరులు. శివలింగం మధ్యలో చిన్న గీతలా ఉంటుంది, ఇటువైపు శివుడు ఇటువైపు పార్వతి అని అలా లెక్క చెప్తారు వాళ్ళు. ఈ గౌరీ ఒక నవగౌరులలో గౌరీదేవి ఒకటి. ఆ కేదార్ దగ్గర మనం శివుని తాకనిస్తారు, మనం అభిషేకం చేసుకోవచ్చు, ఆ ప్రదక్షిణ అదంతా కూడా చేసుకోవచ్చు. శివుడికి స్వయంగా మనం లోపలికి వెళ్ళి మనమే చేసుకోవచ్చు పూజ అది కూడా. ఈ దేవాలయంలో గణపతిలో 3 కళ్ళ గణపతి అని ఒక ప్రత్యేక గణపతి ఉన్నాడు. అది ఒకటే మనకి వారణాసిలో ఉన్న గణపతులలో 3 కళ్ళతో ఉన్నది. జనరల్గా అందరికీ తెలీదు, ఎందుకంటే గణపతి వెనక వైపు గణపతికిను మామూలు మనం వెళ్ళడానికి అడ్డంగా ఒక చిన్న గోడలా ఉంది. గోడ దాటుకొని లోపలికి వెళ్ళి చూడాలి. తెలిసిన వాళ్ళు ఉంటే చూపిస్తారు. నాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరో చూపించారు, నేను అప్పుడు చూశాను. 3 కళ్ళ గణపతి చూడండి, ఇక్కడ ఒక్క చోటే ఉంటారు, ఇంకెక్కడా ఉండరు అని. ఆ రకంగా నేను ఆయన దర్శనం చేసుకున్నాను. అంటే ఆయన బహుశా జ్ఞాననేత్రంతో మనం చూస్తున్నారని అనుకోవాలేమో. అమ్మ, మనకి తెలుగువారైనటువంటి త్రైలింగ స్వామి ఉన్నారు. వారు 300 సంవత్సరాలు జీవించిన యోగి. ఈ త్రైలింగ స్వామి యొక్క ఆశ్రమం ఎక్కడ ఉంది? త్రైలింగ స్వామి మనకున్నటువంటి గురువులలో గొప్ప గురువు అండి. ఆయన 300 సంవత్సరాలు జీవించి ఉన్నారు. వారణాసిలో ఉండేవారు ఆయన. చివరి 100 సంవత్సరాలు వారణాసిలో ఉన్నారు ఆయన. పంచగంగా ఘాట్లో ఆయన ఆశ్రమం ఉంది. బయట నుంచి వెళ్ళడం చాలా కష్టం. మామూలుగా రోడ్డు మీద నుంచి వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బంది. మనము పంచగంగా ఘాట్లో దిగి పైకి వెళ్ళిన తర్వాత ఎదురుకుండానే మనకి ఆయన ఆశ్రమం కనబడుతూ ఉంటుంది. దానికి వెళ్ళడానికి కూడా అటువైపునే చాలా తేలికైనటువంటి దారి అన్నమాట. రోడ్డు వైపు నుంచి రావాలి అంటే మనం కనుక్కోవడం చాలా కష్టం. అక్కడే కేశవ దేవాలయాలు అవి కూడా ఉన్నాయి పంచగంగా ఘాట్లోనే. ఈ ఆశ్రమంలోనికి వెళ్తే మనకు అక్కడ ఆయన సమాధి, పెద్ద శివలింగము, రాధాకృష్ణులది, తర్వాత ధ్యాన మందిరము అవన్నీ కూడా కనబడతాయి మనకి. అయితే ఆయన సమాధి అంటే, ఆయనని సమాధి చేయడానికి తీసుకొని వెళ్తూ ఉంటే ఆయన శవం మాయమైపోయి పూలు దొరికాయని చెప్తారు కదా, ఆ పూలనే తీసుకొని వచ్చి వాళ్ళు సమాధిలా కట్టి అక్కడ ఆయన ఆశ్రమంలో పూజ చేస్తూ ఉంటారు. అది క్షేత్రాలలో తప్పక దర్శించుకోవాల్సిన
అటువంటి ఆశ్రమాలలో త్రైలింగ స్వామి ఆశ్రమము ఒకటి తప్పక దర్శించుకోవాల్సింది. గురువులలో కూడా ఆయన ఎంతో గొప్ప గురువు, కాళికాదేవి భక్తుడు. ఆయన కాళికాదేవి ఆయనని మంగళ రామ్మ అంటే వచ్చేదట అమ్మవారు బాలల. కాబట్టి అంత గొప్ప గురువులను దర్శించుకోవడం కూడా అందుకే కదండి సాధనలో మరి కాస్త ముందుకు వెళ్ళడానికి. అలాంటి వారి అనుగ్రహం మన మీద ఉంటే మనకు తప్పకుండా విఘ్నాలన్నీ తొలగి మరింత ముందుకు సాధనలో సాగచ్చు, పరమాత్మ వైపు మరింత జరగచ్చు, భౌతికమైనటువంటి వాటిని వదులుచుకుంటూ.